పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే అటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అటు ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలంటూ లీగల్ టీంకి అయితే సూచించిన సందర్భాలున్నాయి. ఏటా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల గోదావరి నీటిలో కేవలం 200 టీఎంసీలు మాత్రమే రాయలసీమ అవసరాల కోసం వాడుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. GWDT అవార్డు ప్రకారం దిగువ రాష్ట్రంగా మిగిలిన వరద నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని, ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగదని తెలిపారు. కేంద్రం సూచనల మేరకే మార్పులు చేస్తున్నామని, చట్టపరమైన అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపడతామంటూ మంత్రివైతే వెల్లడిస్తున్నారు. వృధా నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇక్కడ మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. అటు మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ పోలవరం అలాగే నల్లమల ఈ ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఎటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు? సుప్రీంకోర్టులో జరిగే వాదనలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? పోలవరం నల్లమల సాగర్ అంటే గతంలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ని మార్చి దానిలో భాగంగానే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే గత నెల 13న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ప్రాజెక్టు నిలుపుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అప్పుడు కేవీఆర్ పిటిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గా వేసిన నేపథ్యం ఈ నేపథ్యంలోనే తాజాగా రేపు ఈ కేసుకు సంబంధించి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయం రేపు సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరగబోతున్న నేపథ్యంలో రేపు వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. దానిలో భాగంగానే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వర్తో పాటు ఈఎన్సీ నరసింహమూర్తి, న్యాయవాదులతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం తరఫున నల్లమల అదేవిధంగా నల్లమల పోలవరం నల్లమల ప్రాజెక్ట్ లింక్ ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధంగా ముందుకు వెళుతున్నాము, ఎలాంటి అనుమతులతో ముందుకు వెళుతున్నామనే సమగ్ర వివరాలు రేపు సుప్రీంకోర్టులో వినిపించబోతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ రోజు అధికారులతో చెప్పడం జరిగింది. సముద్రంలో అంటే పోలవరం నుంచి గోదావరి నదిలో పోలవరం నుంచి దిగువన ధవళేశ్వరం నుండి సముద్రంలో కలుస్తున్నటువంటి ఏడాదికి 3000 టీఎంసీ నీటి సముద్రంలో పాలవుతున్న నేపథ్యంలో దాంట్లో కేవలం 200 టీఎంసీని మాత్రమే తీసుకుని వృధాగా పోతున్న నీటిని మాత్రమే పోలవరం నల్లమల సాగర్ ద్వారా రాయలసీమకు తరలిస్తున్నామని మొదటి నుండి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది నీటి వినియోగానికి సంబంధించి గోదావరి నీటి వినియోగానికి సంబంధించి అభ్యంతరకరం అంటూ తెలంగాణ అబ్జెక్ట్ చేస్తుంది. గోదావరి నదిపై ఎగస్ట్రా ప్రాజెక్టు కట్టడానికి అనుమతి లేదంటూ తెలంగాణ అబ్జెక్ట్ చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా వాదనలు అయితే నిర్మించబోతుంది. GWTD అవార్డు ప్రకారం మిగిలిన నీటిని మాత్రమే వినియోగించే హక్కు ఏపీకి ఉంటుంది. దిగువనున్న రాష్ట్రం కాబట్టి ఏపీకి హక్కు ఉంది కాబట్టి 200 టీఎంసీని ఉపయోగించుకోబోతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం తన వాదన నిర్మించబోతుంది. గోదావరి బేసిన్ సంబంధించిన విషయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది లేకోకుండానే ఈ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ వివరాలన్నీ రేపు సుప్రీంకోర్టులో వాదన బలంగా వినిపించబోతుంది. రేపు ఈ వాదనలు తెలంగాణ వాదనలు ఆంధ్రప్రదేశ్ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలవరం బనకచర్ల స్థానంలో ఆల్రెడీ తెలంగాణ అబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని కొంత బనకచర్ల కాకుండా కొంత దిగువన నల్లమల సాగర్ వరకు దీన్ని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ తెలంగాణ దీనిపైన కూడా అభ్యంతరం చేస్తున్న నేపథ్యంలోనే దీనిపైన లీగల్ ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అయితే రేపు సుప్రీంకోర్టులో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ కి అనుమతులు ఇస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే తెలంగాణ వాదనకి అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రేపు జరగబోతున్నటువంటి కీలక వాదనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు వినిపించడానికైతే అటు లీగల్ టీం అయితే సన్నద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్ రాజేష్, అయితే రేపు సుప్రీంకోర్టులో కేవలం ఏపీకి సంబంధించిన వాదనలు వినే అవకాశాలు ఉంటాయా లేదా తెలంగాణకు సంబంధించిన న్యాయవాదులు ఏదైనా వాదనలు వినిపించే అవకాశం ఉంటుందా? ఇరు రాష్ట్రాల వాదనలు వినబోతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తరఫున ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి విచారణలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ లీగల్ టీము పూర్తి స్థాయిలో పోలవరం నల్లమల లింక్ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు, తెలంగాణ అబ్జెక్ట్ చేసిన అంశాలు కరెక్ట్ కాదనే వాదనలు వినిపించబోతుంది. దానికి కౌంటర్ గా తెలంగాణ కూడా తన వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. గతంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు ఢిల్లీలోనే మక్కా వేసి డిసెంబర్ 13న అక్కడ లీగల్ గా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రేపు కీలక విచారణ కాబట్టి ఈ ప్రాజెక్టు సంబంధించి అటు తెలంగాణ
వాదనలు వినిపిస్తారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదన కూడా వినిపిస్తుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు, లేకపోతే మరోసారి విచారణ వాయిదా వేస్తుంది అనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో అటు తెలంగాణ ఉన్న అభ్యంతరాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభ్యంతరాలకు ఇచ్చే క్లారిటీ అన్ని కూడా రేపు వాదనలో వినిపించబోతున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.